అందరూ చాలా ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అయిపోతున్నారు. మనం మాత్రం ఎప్పుడు ఇలానే ఉన్నామేంటి అనుకుంటున్నారా? మీ లైఫ్‌లో చేసుకునే ఈ చిన్న చిన్న మార్పుల వల్ల మీ బాడీలో చాలా పెద్ద మార్పులనే చూడొచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు ఉషా ఓరా. మనలో చాలా మంది ఎప్పటినుంచో వెయిట్ లాస్ అవుదాం అనుకుంటారు. కానీ జిమ్‌కి వెళ్ళడం, డైట్స్ ఫాలో అవ్వడం ఇవన్నీ కూడా జరగవులే. ఇది అంత వేగంగా మనం చేయలేము అని, లేదా అవన్నిటికి కాస్ట్‌లీ సప్లిమెంట్స్ తీసుకోవాల్సొస్తది. అవి తీసుకోకపోతే వెయిట్ లాస్ అనేది జరగదు అని ఇలా చాలా రీజన్స్‌తో ఆగిపోతారు. కానీ ఎటువంటి కాస్ట్లీ సప్లిమెంట్స్ కానీ, ఎటువంటి ఎక్స్పెన్సివ్ డైట్ కానీ ఫాలో అవ్వకుండా, ఏ జిమ్‌కి వెళ్ళకుండా ఇంట్లో ఉంటే చాలా హెల్తీగా మన లైఫ్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల వెయిట్ లాస్ అనేది ఈజీగా జరగచ్చు. ఇంకా అది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా హెల్తీగా కూడా జరగచ్చు. అది ఎలానో ఇప్పుడు మనం చూద్దాం. ఎప్పుడైనా సరే హెల్తీ వేలో వెయిట్ లాస్ అవడమే మంచిది. అది కొంచెం స్లోగానే జరుగుతుంది, కానీ అది తిరిగి మన వెయిట్, ఒరిజినల్ వెయిట్ అనేది రాకుండా చూస్తుంది. ఈ కాలంలో చాలామంది చాలా డైట్ ప్లాన్స్తో చూస్తూ ఉంటాం. 1 మంత్లోని 10 కిలోస్, 15 కిలోస్ కూడా తగ్గిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ డైట్ ప్లాన్ ఒకసారి కంప్లీట్ అయిపోయినా తిరిగి 3 మంత్స్లో వాళ్ళు తిరిగి వాళ్ళ ఒరిజినల్ వెయిట్ ఎంత అయితే ఉంటున్నారో అది మళ్ళీ ఒరిజినల్ ప్లేస్కి వచ్చేస్తారు. సో ఇలా జరగకుండా ఉండాలి అంటే మనం హెల్దీ వేలోని వెయిట్ లాస్ అనేది అయితే అది గ్రాడ్యువల్గా ఆ వెయిట్ అనేది మన డైట్ ప్లాన్ అయిపోయిన తర్వాత కూడా ఇంక మళ్ళీ తిరిగి మన ఒరిజినల్ వెయిట్కి రావడానికి ఛాన్స్ ఉండదు. సో గ్రాడ్యువల్గా తగ్గిన వెయిట్ లాసే ఎప్పుడైనా మంచిది. ఇలా షార్ట్ కట్స్ అనేవి సడన్గా ఫాస్ట్గా అయిపోవాలి అని షార్ట్ కట్స్ ఫాలో అయితే అవి మాత్రం ఎప్పటికీ పర్మనెంట్గా ఉండవు. నేను ఇప్పుడు చెప్పబోయే వెయిట్ లాస్లో మనం వచ్చి 1 వీక్కి 1/2 kg నుంచి 1 కిలో మాత్రమే వెయిట్ తగ్గుతాము. అంటే మనకి 1 మంత్కి వచ్చేసరికి ఒక్కొక్కరి బాడీని బట్టి, అందరి శరీరం ఒకేలాగా ఉండదు కదా, ఒక్కొక్కరి శరీర తత్వం బట్టి 2 కిలోస్ నుంచి 4 కిలోస్ మాత్రమే వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఇంకా నా వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు ఇందులో డైలీ రొటీన్ డైట్ ప్లాన్ అనేది ఎలా చేసుకోవాలి అనేది ఇందులో నేను చెప్తాను. వెయిట్ లాస్ అంటే అర్థం మనం తీసుకునే ఫుడ్లో ఉండే క్యాలరీస్ కన్నా మనం ఖర్చు చేయాల్సిన క్యాలరీస్ ఎక్కువగా ఉండాలి. అంటే దాని అర్థం ఆకలితో ఉండమని కాదు, కరెక్ట్ ఫుడ్ని తీసుకోవాలి, యాక్టివ్గా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. అంటే ఒకరోజు కరెక్ట్గా చేసి అన్ని కంట్రోల్గా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకొని నెక్స్ట్ డే వచ్చేసరికి మనకు నచ్చింది కనిపించిందని లిమిట్ లేకుండా ఇష్టం వచ్చినట్లు తినడం కాదు. సో కన్సిస్టెంట్గా చేయడం అనేది మెయిన్. ఎందుకంటే ఎప్పుడైనా వెయిట్ లాస్లో వచ్చేసరికి మనం తీసుకునే ఫుడ్ అనేది 70% వరకు ఉంటుంది, దాని పాత్రే మెయిన్ ఉంటుంది. సో అందుకనేది డైట్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం తినాల్సిన ఫుడ్ ఇంట్లో వండుకున్న అన్నం, పప్పు, కూర, రోటీ ఇలాంటివి తగినంత వరకు తీసుకోవాలి, కొంచెం క్వాంటిటీ. అదేవిధంగా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ వచ్చేసరికి చికెన్, ఫిష్, ఎగ్స్, ఇంకా పన్నీరు, అలాగే లెంటిల్స్ అంటే రాజ్మా, బీన్స్ ఇలాంటివన్నీ కూడా చిరుధాన్యాలని తీసుకోవడం చాలా మంచిది. ఇంకా పిండిగా చేసిన ఎక్కువగా పాలిష్ చేసినవి కానీ పిండిగా చేసినవి రిఫైన్డ్వి కాకుండా మనం బ్రౌన్ రైస్, ఓట్స్, గోధుమలు, ఇంకా మనకి మిల్లెట్స్, సోర్గం ఇలాంటివన్నీ ఇప్పుడు దొరుకుతున్నాయి కదా, మిల్లెట్స్ ఇలాంటివన్నీ. సో వాటిని తీసుకోవడం వల్ల ఫైబర్ అనేది కూడా ఎక్కువగా మనకి అందుతుంది. ఇంకా అలాగే ఫ్రూట్స్, సలాడ్స్ని కూడా మన డైట్లో చేర్చుకుంటే చాలా మంచి. అసలు తీసుకోకూడని ఫుడ్ వచ్చేసరికి జంక్ ఫుడ్. అంటే ఈ డోనట్స్, పిజ్జాస్, బర్గర్స్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఎక్కువగా శాండ్విచ్లు ఇలాంటివన్నీ తీసుకుంటున్నారు కదా. సో ఇదంతా జంక్ ఫుడే, ఇలాంటివి అసలు తీసుకోకూడదు. ఇంకా అదే విధంగా ఫ్రైడ్ స్నాక్స్ అంటే పొటాటో చిప్స్ కానీ, ఈ లేసు, కుర్కురేసు, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివన్నీ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఫ్రైడ్ స్నాక్స్ తినకూడదు. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్గా చాలామంది ఇష్టపడి తాగుతూ ఉండేది ఏంటంటే కూల్ డ్రింక్స్ని చాలా వరకు తాగుతారు. ఆల్కహాలిక్ అయితే బ్యాడ్ హ్యాబిట్, కానీ ఇది నాన్ ఆల్కహాలిక్ కాబట్టి పర్లేదు అని. ఇంకా అందులో ఇంకొక వర్షన్ ఉన్న వాళ్ళు ఏంటంటే కూల్ డ్రింక్స్ అయితే మంచిది కాదు హెల్త్కి, ఫ్రూట్ జ్యూసెస్ అయితే హెల్తీ అని చెప్పి, జ్యూసెస్ అని చెప్పి చాలామంది ప్యాకేజ్డ్ జ్యూసెస్ని కూడా తాగుతూ ఉంటారు. లైక్ మనకి దొరుకుతూ ఉంటాయి మ్యాంగో, గోవా ఇలాంటి ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి. చాలామంది ఇది హెల్దీ అని తాగుతారు. కానీ ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్ కూడా మీకు అది 1 to 2-3 months నిల్వ ఉంటుంది అంటేనే అందులో ప్రిజర్వేటివ్స్, కంపల్సరీగా కెమికల్ ప్రిజర్వేటివ్స్ కలిసి ఉన్నాయని. మన ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న ఫ్రూట్స్ నుంచి మనమే తీసుకొని ఫ్రెష్ జ్యూస్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైతే హెల్త్కి మంచిది. కానీ ఇలా బయట కొనే ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్ అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. దానికి కూల్ డ్రింక్కి అసలు ఏం డిఫరెన్స్ ఉండదు. ఇది కూడా బాడీకి చాలా డేంజర్. ఇంకా మనం గుర్తుంచుకోవాల్సింది, ఏం తిన్నా సరే క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ తినేటట్టు చూసుకోవాలి. మనకి కడుపు పూర్తిగా నిండే వరకు అయితే తినకూడదండి. కొంచెం స్టమక్, మన పొట్టలో ఇంకా కొంచెం ఖాళీ ఉంది అనగానే మనం ఆపేయాలి. అలా అని దాన్ని స్కిప్ అయితే చేయకూడదు. అంటే ఒక పూట తిని ఇంకొక పూట తినకుండా ఫాస్టింగ్ చేసేసి ఉందాం అనుకుంటారు చాలామంది. ఈ పూట ఎక్కువ తినేసాం, నెక్స్ట్ పూట ఇంకా తినొద్దు అని. అలా తినకుండా ఉండి మళ్ళీ
దాని తర్వాత నెక్స్ట్ మనం ఇంకొక పూట తినేసరికి అది డబుల్ చేసి తినేయడం కాదు, ఎక్కువ ఆకలి వేసిందని డబుల్ చేసి తినడం కాదు. అందుకనేసి మీల్స్ని స్కిప్ చేయకుండా కంపల్సరీగా టైం టు టైం తినాలి. అలాగే అది తక్కువ పోర్షన్ ఉండేటట్టే చూసుకోవాలి. ఇంకా రోజుకి 2 నుంచి 3 లీటర్ల వాటర్ అయితే మాత్రం కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చేస్తున్నా కూడా ఇదే ఆర్డర్లో ఇలాగే పోర్షన్ అంతా కంట్రోల్ చేసుకొని తింటున్నాం అంటున్నా సరే అసలు వెయిట్ లాస్ అవ్వలేదేంటి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ అది ఎలా చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంటే. అంటే చాలామంది ఏంటంటే ఎక్కువ మందికి అలవాటు మనం తింటున్నప్పుడు అయితే టీవీ చూస్తూ తినడం లేదా ఫోన్ చూస్తూ తినడం, ఏదో ఒకటి చూస్తూ తినడము, దాన్ని డిస్ట్రాక్ట్ అయిపోయి తింటాం అనమాట. తిండి మీద మనకి కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. మనం అసలు ఏం తింటున్నాము, ఎలా తింటున్నాము, దాని టేస్ట్ ఏంటి అనేది ఫీల్ అవ్వి తినం. సో దానివల్ల ఏంటంటే మన కడుపు నిండిపోయినా సరే అది మనకి కడుపు నిండబోతుంది అనే ఒక సిగ్నల్స్ అనేది మన బ్రెయిన్కి పంపిస్తుంది. కనీసం మనం ఆ సిగ్నల్స్ని కూడా కాన్షియస్లో ఉండం, ఆ సిగ్నల్స్ కూడా మనకు తెలియకుండా పోతుంది. మనము ఇలా ఏది పడితే అది తినకుండా ఏదో ఒకటి చూస్తూ కాకుండా మన ఫుడ్ని ఆస్వాదిస్తూ దాన్ని చూస్తూ తినడం అనేది మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. అది కూడా కంపల్సరీగా చేయాలి. అలా అయితేనే మనకి కడుపు నిండబోతుంది అనే సిగ్నల్ వస్తుంది. మన బ్రెయిన్ కడుపు ఇంకా సాటిస్ఫై అవుతాయి మనం తినడానికి. వెయిట్ లాస్ అనేది మనం తీసుకునే ఫుడ్ ఇంకా కేవలం ఎక్సర్సైజుల మీదే డిపెండ్ అయి ఉండదు. మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటే మనం పడుకునే టైము, మన నిద్ర టైము, వీటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఈ కాలంలో ఫోన్ల వల్ల కానీ లేదా వేరే ఏ రీజన్స్ వల్ల, వర్క్ కండిషన్స్ వల్ల కానీ చాలామంది చాలా లేట్ నైట్ పడుకుంటున్నారు. ఇంకా వాళ్ళ ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చే టైం 10 అలా అయిన తర్వాత కూడా ఫోన్స్ చూస్తూనో ఏదో ఒక టైంలో స్పెండ్ చేస్తూ వాళ్ళు చాలా నైట్ వరకు నిద్రపోవట్లేదు. ఆ తర్వాత కూడా వాళ్ళకి ప్రశాంతంగా నిద్రపోవడం అనేది ఉండట్లేదు. సో అలా కాకూడదు. ఎప్పుడు కూడా రోజు ఒకే టైంకి పడుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. అలా ఒకే టైంకి పడుకోవడం వల్ల సైకిల్ అనేది కరెక్ట్గా ఉండి మనకి మంచిగా నిద్ర అనేది పడుతుంది. మినిమం ఒక 7 to 8 అవర్స్ నిద్ర అనేది కంపల్సరీగా ఉండాలి. అట్ ద సేమ్ టైం లేట్ నైట్ తినడం అనేది ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది జనాలకి. సో అలా లేట్ నైట్ అయితే తినకూడదు. టైం ప్రకారంగా ఎర్లీగా డిన్నర్ని కంప్లీట్ చేయాలి. ఇంకా అదేవిధంగా స్ట్రెస్ కానీ వర్క్ లైఫ్లో ఇప్పుడున్న స్ట్రెస్, ప్రెజర్స్ అవన్నీ కూడా స్ట్రెస్ కూడా మనం వెయిట్ గెయిన్ అవ్వడానికి బాగా ఒక రీజన్గా ఉంది ఒబెసిటీ రావడానికి. సో అటువంటి స్ట్రెస్ అది కంట్రోల్ చేసుకోవడానికి కొంచెం మెడిటేషన్ కానీ అలాంటివి చేసుకొని ప్రశాంతంగా ఉండి టైంకి 7-8 అవర్స్ వరకు నిద్రపోవడం అనేది చాలా మంచిది. నేను ఇక్కడ మీకు ఒక డే రొటీన్ డైట్ ప్లాన్ అనేది చూపిస్తున్నాను. అందరూ యాజ్ టీజ్ ఇదే తీసుకోవాలని కాదు. మీ ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి ఇందులో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ, అంటే కొంతమంది ఫిజికల్ వర్క్ అనేది చాలా ఎక్కువగా చేస్తారు, ఎక్కువ వాళ్ళకి మెటబాలిజం యాక్టివ్గా ఉండే వర్క్ అనేది కష్టపడడం ఎక్కువ ఉంటుంది. కొంతమందికి వచ్చేసరికి ఫిజికల్ వర్క్ తక్కువగా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీ ఫుడ్ హ్యాబిట్స్ బట్టి కొంచెం చిన్నగా మార్పులు చేసుకొని ఇలాంటి డైట్ ప్లాన్ని మీరు మీ ఫుడ్లో డైలీ రొటీన్గా చేసుకుంటే చాలా వరకు ఇది మీ వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. ఇక్కడ నేను మనకి డే రొటీన్లో వచ్చే డైట్ ప్లాన్ అనేది మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే ఇచ్చాను. ఎట్ ద సేమ్ టైం నైట్ మనం డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత అట్లీస్ట్ నిద్రపోవడానికి డిన్నర్ నుంచి ఒక 2 అవర్స్ గ్యాప్ అనేది ఉండేటట్లు చూడాలి. జనరల్గా ఎక్కువ మంది చేసే తప్పులు ఏంటి అంటే మీల్స్ని స్కిప్ చేయడం. అంటే మనం ఒక పూట తినకుండా ఈ పూటకి ఇప్పుడు నాకు బిజీగా ఉంది లేదా వేరే ఏదైనా రీజన్ వల్ల ఈ పూట తినొద్దు, ఈ పూట తినకుండా ఉండి నెక్స్ట్ పూట తినొచ్చులే అని చెప్పి నెక్స్ట్ పూట ఇంకా ఎక్కువగా ఆకలేస్తుందని డబల్ తినేస్తారు. సో అలా స్కిప్పింగ్ మీల్స్ అనేవి చేయకూడదు. ఇంకా ఏంటంటే వాటర్ అనేది చాలామంది చాలా తక్కువ తీసుకుంటారు. సో వాటర్ కంపల్సరీగా రోజుకి 2 నుంచి 3 లీటర్ల వరకు కంపల్సరీ తీసుకోవాలి. అదేవిధంగా క్రాష్ డైట్లు అని ఫాలో అవుతుంటారు. అంటే ఫాస్ట్గా రిజల్ట్ వచ్చేసి చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అనేది అయిపోవాలని. సో అలా మనం క్రాష్ డైట్లు అన్నీ ఫాలో అవుతూ ఫాస్ట్ రిజల్ట్ వచ్చేది ఎప్పుడైనా సరే పర్మనెంట్గా నిలబడదు. గ్రాడ్యువల్గా అనేది వెయిట్ లాస్ ఎప్పుడైనా అవ్వాలి. మనం మరీ ఫాస్ట్గా వెయిట్ లాస్ అయినా సరే అది లేనిపోని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి మన హెల్త్ అనేది ఇంకా ఎక్కువ ప్రాబ్లం రావడానికి రీజన్ అవుతుంది. సో అందుకని గ్రాడ్యువల్గా ఒక మంత్కి మహా అయితే 2 to 4 కిలోస్ వరకు తగ్గితే సరిపోతుంది. దానివల్ల అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఎందుకంటే మన బాడీ అనేది మెల్లమెల్లగా ఆ డైజెస్టివ్ మోడల్కి అలవాటు పడుతుంది. అంతేగాని ఫాస్ట్గా చేసేయాలి, చాలా ఎర్లీగా జస్ట్ 1 మంత్లో నేను 20 కిలోస్ లాస్ అయిపోతున్నాను ఇలా ఎవరో చెప్పారు అక్కడ 20 కిలోస్ లాస్ అవుతుంటే వీళ్ళు జస్ట్ 4 కిలోస్ అంటారేంటి అని ఆలోచించకండి. ఎప్పుడైనా మనం చేసేది పర్మనెంట్గా ఉండేటట్టు చూసుకోవడమే మంచిది. అది స్లోగా వచ్చిన రిజల్ట్ అయినా సరే పర్మనెంట్గా ఉంటుంది. కాబట్టి మనం ఇలా ఫాలో అవ్వడం వల్ల మన హెల్త్కి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉందంటే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మీ వెయిట్ లాస్ గోల్స్ని కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.